బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి వేదికగా మరోసారి రాజకీయం వేడెక్కబోతోంది. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పర్యటించనున్నారు. సింగరేణి ప్రాంతంలో పర్యటించి బొగ్గుగని కార్మికులతో ఆయన నేరుగా భేటీ కాబోతున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటలకు గోదావరి కని సిఎస్పీలో హరీష్ రావు క్షేత్రస్థాయి పరిశీలన జరపనున్నారు. ఆ తర్వాత సింగరేణి కార్మికులతో కలిసి మాట్లాడనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ డిమాండ్లపై బీఆర్ఎస్ శ్రేణులు సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యారు. ఈ పర్యటన ద్వారా కార్మికుల్లో భరోసా నింపడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా హరీష్ రావు వ్యూహాలు రచిస్తున్నారు. మరి హరీష్ రావు పర్యటనకు సంబంధించి గ్రౌండ్ లో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, కార్మికుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే అంశాలపై మరింత సమాచారం తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి వేదికగా మరోసారి రాజకీయం వేడెక్కబోతోంది. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పర్యటించనున్నారు. సింగరేణి ప్రాంతంలో పర్యటించి బొగ్గుగని కార్మికులతో ఆయన నేరుగా భేటీ కాబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటలకు గోదావరి కని సిఎస్పీలో హరీష్ రావు క్షేత్రస్థాయి పరిశీలన జరపనున్నారు. ఆ తర్వాత సింగరేణి కార్మికులతో కలిసి మాట్లాడనున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ డిమాండ్లపై బీఆర్ఎస్ శ్రేణులు సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యాయి. ఈ పర్యటన ద్వారా కార్మికుల్లో భరోసా నింపడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా హరీష్ రావు వ్యూహాలు రచిస్తున్నారు. మరి హరీష్ రావు పర్యటనకు సంబంధించి గ్రౌండ్ లో ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, కార్మికుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది అనే అంశాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి లైవ్ లో అందిస్తారు. చెప్పండి రవి. థ్యాంక్ యూ శ్రావణి. ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జిల్లాలో హరీష్ రావు పర్యటన ఉన్నది. ఈ రోజు ఇటు ముఖ్యంగా ఇటు సింగరేణి కార్మికులకు నష్టం వాటిల్లుతుందని చెప్పేసి ఇటు సింగరేణిలో అనవసరమైన కాంట్రాక్టర్లకు అనవసరమైన టెండర్లు వేస్తూ ఇటు కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఏదైతే అవసరం లేకుండానే అనవసరమైన టెండర్లు వేయడంతో ఇటు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేందుకు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే విరుచుకుపడుతున్నారు. మొత్తంగా గతంలో కూడా ఇటు సింగరేణి కార్మికులను కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. ముఖ్య నేతలతో పాటు ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కార్యకర్తలతో ఏదైతే పోలింగ్ బూత్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క నాయకునితో పాటు ఇటు కార్యకర్తలతో కూడా మీటింగ్ ఉన్నందున ఇటు ఫ్యూచర్ అంటే రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతాయి కాబట్టి వాటిపైన దృష్టి సారించేందుకు కూడా అన్ని రకాలుగా బూత్ లెవెల్ స్థాయిలో కూడా మీటింగ్ జరగనున్నది. ముఖ్యంగా చూస్తే ఇటు సింగరేణి కార్మికులకు నష్టం వాటిల్లుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సింగరేణి నష్టంలో వెళ్తుంది కాబట్టి అనవసరమైన కాంట్రాక్టులు ఇప్పిస్తూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఏదైతే ఏర్పాట్లు చేస్తుందో ఇలాంటి కాంట్రాక్టులకు మొత్తం కూడా డబ్బులు అంటే వాళ్ళను లబ్ధి పూర్తించేందుకే ఇవన్నీ చేస్తున్నారు. మరి వీళ్ళకి కమిషన్ ఏ రకంగా పోతుందని చెప్పేసి వీటిపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇటు సింగరేణి కార్మికుల ముఖ్య నాయకులతో కూడా తన చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఈ రోజు సాయంత్రం ఏదైతే 6 గంటల సమయంలో సింగరేణి కార్మికులతో మీటింగ్ ఉన్నది. ఈ రోజు దానికంటే ముందుగా ఇటు 4 గంటల సమయంలో ఇటు గోదావరి కానీ పెద్దపల్లి అంటే 2 రోజులు పర్యటన చేయనున్నారు పెద్దపల్లి జిల్లాలో హరీష్ రావు. ఇటు రామగుండం అండ్ గోదావరి కానీ సింగరేణి బొగ్గుగని కార్మికులతో హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ఏ ప్రధాన సమస్యలను ఇవాళ హరీష్ రావు హైలైట్ చేయబోతున్నారు. ఇదే అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లలో ఏదైతే సింగరేణి కార్మికులకు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అనే దానిపై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఏదైతే అవినీతి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఈ రోజు సింగరేణి కార్మికులతో పాటు ముందడ పెట్టే అవకాశాలు, మీడియా ముందు కూడా పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే అవినీతి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి, ఆ సింగరేణి కార్మికులు నష్టపోతున్నారు, సింగరేణి నష్టంలో పోతుంది కాబట్టి ఆదుకునే వాళ్ళు ఉండరు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణికి అండగా ఉంటూ సింగరేణి కార్మికులను కూడా కాపాడుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. అదే మీటింగ్ లో కూడా దాని గురించి చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే గతంలోకి ఇప్పటికి చూస్తే సింగరేణి కార్మికులు చాలా నష్టపోతున్నారు, ఫ్యూచర్ లో నష్టం పోయి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కార్మికులను ఆదుకునేందుకే ముఖ్యంగా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అవినీతి కార్యక్రమాలను కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓకే రవి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హోదాలో హరీష్ రావు చేస్తున్న పర్యటన రాజకీయంగా ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందంటారు? అలాగే సింగరేణి ప్రాంతంలో మళ్లీ బీఆర్ఎస్ పట్టు సాధించేందుకు ఈ పర్యటన ఏ రకంగా ఉపయోగపడుతుందంటారు? ముఖ్యంగా చూస్తే ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉద్యమం సమయంలో కూడా కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభించారు కాబట్టి ఇటు తెలంగాణ రావడానికి ముఖ్యంగా కరీంనగర్ నే బేస్ చేసుకొని ఇక్కడ నుంచే తన నిరాహార దీక్ష కూడా మలి దశలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ కోసం ఏదైతే పోరాడిన యోధులు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఎక్కడ చూసినా కానీ కరీంనగర్ జిల్లానే బేస్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ కు రాబోయే రోజుల్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పార్టీ శ్రేణుల్లో ఇప్పటికి కూడా ఇటు మంచి ఊపు ఉంది కాబట్టి అదే ఉత్తేజాన్ని అదే కార్యకర్తలు నింపేందుకు కూడా కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజలు కూడా చూస్తుంటే కూడా ఇటు కాంగ్రెస్ పై ఏదైతే 2 సంవత్సరాలు తను ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు పూర్తిగా అని చెప్పేసి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి పట్టుంది. కాబట్టి మళ్ళీ మొదటి స్థానంలో ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అయితే సాధించిందో అదే విధంగా మళ్ళీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తన పట్టును సాధించేందుకు అన్ని కార్యక్రమాలు చేపడుతూ కార్యకర్తల లెవెల్లో అంటే బూత్ లెవెల్ స్థాయిలో నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్తలను ఇక్కడ పిలిచి మీటింగ్ లో ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలతో పాటు ఏదైతే ఈ 2 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై నిలదీస్తూ ప్రశ్నిస్తూ వాటిపై వీళ్ళకు పూర్తిగా అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు తోడ్పడతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెట్టుకుని ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే సింగరేణి కార్మికులు ఎక్కువగా పట్టు సాధించారు కాబట్టి గతంలో కూడా అక్కడ బీఆర్ఎస్ హవానే సాగింది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి స్థానిక ఎన్నికలు రాబోయే రోజుల్లో కూడా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టు సాధించేందుకే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు దోహదపడతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మీద మంచి నమ్మకం ఉన్న ఏదైతే కార్యకర్తలను కూడా ఉత్తేజం కలిపేందుకు ఇదొక దోహదపడుతుంది. హరీష్ రావు మీటింగ్ తో పాటు మళ్ళీ యువతలో కూడా మేలు కొల్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవి.